భారత జట్టు మూడో టీ20 ఓడిపోవడంపై కొంతమంది చాలా ఎక్కువగా విమర్శలు గుప్పించారు. అయితే వాళ్ళ విమర్శలు గుప్పించడంలో పెద్దగా నష్టమేమీ లేదు, తప్పేం లేదు. ఎందుకనంటే గౌతమ్ గంభీర్ పిచ్చి పిచ్చి ప్రయోగాలు, ధ్రువ్ జురెల్‌ని ముందు పంపించాల్సింది కాస్త వెనకెక్కడో పంపించటం, వాషింగ్టన్ సుందర్‌కి ప్రమోషన్ ఇచ్చి ముందు పంపించటం, ఇలాంటి పిచ్చి ప్రయోగాలు భారత జట్టు ప్రెషర్‌లో ఉన్నప్పుడు చేయటం నిజంగా భారత జట్టు ఓడిపోవడానికి ఇంకాస్త అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అయితే దీనిపైన కొంతమంది మన సీనియర్ భారత ఆటగాళ్ళు స్పందించారు. దానిలో మొట్టమొదటిగా రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే, ప్రస్తుతం భారత జట్టు టీ20కి సంబంధించిన ఫార్మాట్లో ఎక్కువగా ప్రయోగాలు చేస్తోంది. ప్రయోగాలు ఆటగాళ్ల మంచి కోసమే జరుగుతున్నాయి. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సూర్యకుమార్ యాదవ్ చాలా మెచ్యూర్ ఆటగాడు. తనే కాదు, తన జట్టును కూడా మెచ్యూర్డ్ గానే ముందుకు నడిపిస్తాడు. తనతో నేను దాదాపుగా 9 ఏళ్ల పాటు ప్రయాణిస్తున్నాను. అతని లోటుపాట్లేంటో నాకు చాలా తెలుసు. కెప్టెన్‌గా తను చాలా అద్భుతంగా తన జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ఓటమి అనేది సహజంగా, ఆట అనంగానే ఓటమి ముందు వస్తుంది. ఖచ్చితంగా ఈ సిరీస్ భారత జట్టు గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. యువ ఆటగాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఒక మ్యాచ్ పోయినంత మాత్రాన అదేమీ తప్పు కాదు. ఎందుకంటే ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు ఇంకాస్త పటిష్టంగా ఉంది అని ఒప్పుకోవడంలో నష్టమేమీ లేదు అంటూ పేర్కొన్నాడు. ఇక అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఒక క్రికెట్ అభిమానిగా మూడవ టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి ఆటను చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. తనలో ఏదో గెలిచేయాలి, ఏదో రాగేయాలి అని కాదు. బంతి ఎక్కడ, కొట్టే బ్యాట్స్మెన్ ఎవడు, పిచ్ ఎక్కడ ఎలా ఉంది, వాతావరణం ఏ విధంగా సహకరిస్తుంది అన్న టార్గెట్ ఫోకస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా భారత జట్టు యువ ఆటగాళ్ల సమ్మేళనంతో ముందుకు వెళ్తుంది. అయితే వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి అనేది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లో ఉంది. అతను ఏమాత్రం కొద్దిగా విస్మయించినా కూడా ఆట కొంచెం తేడా రావచ్చు అంటూ పేర్కొన్నాడు. ఇంకా ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా మొట్టమొదటిసారి మాట్లాడుతూ, టీ20 క్రికెట్ అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఒకే ఒక్క ఓవర్‌లో ఆట గెలవాల్సిన వాళ్ళు ఓడిపోవడం, ఓడిపోవాల్సిన వాళ్ళు గెలవడం జరుగుతుంది. ఐపీఎల్‌లో ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. కానీ ఖచ్చితంగా ఆఖరి బంతి వరకు పోరాడితే విజయం లభిస్తుంది. ఒకవేళ గనక అటు ఇటు అయ్యి ఓటమి పాలైనా కూడా అది కేవలం ఆ మ్యాచ్‌కి మాత్రమే పరిమితం. సిరీస్ మాత్రం మనదే అంటూ చెప్పుకొచ్చాడు.